రాజనగరం మండలం అండి, కొత్త తెలుగు అండి మాది. 50 ఎకరాలు ఇచ్చామండి మేము జగనన్న నిలతల నిమిత్తం పేదలకని. 3 రోజుల్లో పడిపోతే వారం రోజుల్లో డబ్బులు అన్నారండి. సొసైటీ బాకీలు తెచ్చండి, పేబెట్టి పెట్టి కట్టి ఇడిపించి తెచ్చామండి. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుందండి, డబ్బులు లేదండి. మా డాక్యుమెంట్ ఇస్తలేదు. కలెక్టర్ ఆఫీసులు తిరుగుతుంది చెప్పండి. అప్పుడే 3 కలెక్టర్లు మారారండి తూర్పుగోదావరి జిల్లాలో, ఒక్కడో కూడా పట్టించుకుంటలేదండి. ఆ రూపాయి అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. ఏమనంటే మాకు పైనుంచి ఆర్డర్ రావాలంటున్నారండి. మేము ఉన్నది 22 గుంతల కానీ 5 గుంతల దాకా రైతులమండి, చిన్న రైతులండి. మేము 80 మంది దాకా రైతులు ఉన్నామండి. అప్పులు చేసేవండి, బయట ఇల్లు కట్టుకుందామంటే కాంతిలు అక్కడ ఉండిపోయినండి. కొంచెం 2 గుంతలు అమ్ముకుందామంటే డాక్యుమెంట్లు ఎత్తలేదండి. వాళ్ళని అంటే సమాధానం చెప్తారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు పైనుంచి ఆర్డర్ రావాలంటుందండి. లేకపోతే అసలు పట్టించుకుంటలేదండి. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారండి. మా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తున్నారండి. కలెక్టర్ గారు అలా పట్టించుకుంటలేదండి. ఏమనంటే పైనుంచి ఆర్డర్ రావాలండి. మా అప్పుల బాధల్లో మేము ఉంటున్నామండి. మా సంస్థలో పట్టించుకుంటాం. జరాతీ భూమేనా మామూలుగా? మా జరదీ భూమి అండి, అన్ని జరదీ భూములు అండి మా ల్యాండ్. కానీ ఒరిజినల్ పాస్బుక్లు దత్తాలు కూడా చేసుకున్నారండి. ఆ ప్రైవేట్ మీద రాన్ చేసుకున్నారండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుందా? అప్పుడు ఉన్న ప్రభుత్వం? గత ప్రభుత్వమే తీసుకుందండి. గత ప్రభుత్వం పేదల ఇళ్ల మొత్తం కోసం తీసుకుందండి. వారం రోజుల్లో పడిపోతాయి అన్నారండి. ఇప్పుడు ఇంకా మాకేం డబ్బులు పడకపోతలేదండి. మేము తిరుగుతాం. కలెక్టర్ ఆఫీస్కి వారానికి 5 రోజులు అక్కడ ఉన్నామండి మేము.